మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నిన్న ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో ఓ వ్యక్తి కత్తి పట్టుకొని సుధీర్ రెడ్డి వద్దకి వెళ్ళడం కొంత సంచలనంగా మారింది. అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే కత్తి పెట్టుకొని సుధీర్ రెడ్డి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఈ వ్యక్తి ఎవరు అనేటువంటి చర్చ శ్రీకాళహస్తి వ్యాప్తంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే ఇతని పేరు మహేష్ కుమార్, కొంత తాగుడికి బానిసైనట్టయితే తెలుస్తోంది. అంటే ఇతను చంద్రగిరి నియోజకవర్గం పనబాకం పంచాయతీ తూర్పుపల్లికి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. కాకపోతే ఆయన పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి శ్రీకాళహస్తి బహదూర్పేటకు సంబంధించినటువంటి అమ్మాయి కావడంతోనే బహదూర్పేటలో 2 రోజుల క్రితం జాతర జరుగుతున్నటువంటి సమయంలో అక్కడికి పిల్లలతో పాటు మహేష్ కుమార్ రావడం జరిగింది. అయితే మద్యానికి బానిసైనటువంటి మహేష్ కుమారు బహదూర్పేటలో జాతర జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో కొంత ఘర్షణకు దిగినట్టయితే తెలుస్తుంది. ఈ ఘర్షణ నేపథ్యంలోనే అతను సేఫ్టీగా ఆ కత్తి పెట్టుకొని తిరుగుతున్నట్టయితే సమాచారం. ఈ క్రమంలోనే 5వ వార్డులో బహదూర్పేటలో నిన్న బొజ్జల సుధీర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సమయంలో సుధీర్ రెడ్డి వద్దకి ఒక సెల్ఫీ కోసం అనేది వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మహేష్ కుమార్ జోబీలో ఉన్నటువంటి ఒక కత్తిని గుర్తించారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సుధీర్ రెడ్డికి దూరంగా అతన్ని తీసుకువెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుంచి దేహశుద్ధి చేసి కాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అసలు మహేష్ కుమార్ కత్తి పెట్టుకొని సుధీర్ రెడ్డి దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చిందనేటువంటి ఆందోళన అయితే టీడీపీ చేస్తోంది. మరోవైపు నిన్న సీఎం జగన్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగింది. ఆ క్రమంలోనే తనను హత్యాయత్నం చేయడానికి ఈ ఒక్క మహేష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని వైసీపీ వాళ్ళు కావాలనే ఇక్కడికి పంపించారనేటువంటి ఆరోపణలు మాత్రం సుధీర్ రెడ్డి చేస్తున్నారు. కాకపోతే వైసీపీ నుంచి వస్తున్నటువంటి కౌంటర్ మాత్రము అసలు మహేష్ కుమార్ ఎవరో తమకి తెలియదు, అతనిది ఈ నియోజకవర్గం కాదు, అతను పూర్తిగా మద్యానికి బానిసయ్యి సెల్ఫీ కోసమనే వెళ్ళడంతోనే ఆ ఒక్క జోబీలో ఉన్నటువంటి కత్తిని చూసి అనవసరంగా టీడీపీ కార్యకర్తలు ఇలా ఆ గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పి కూడా అటు వైసీపీ ప్రశ్నిస్తోంది. అయితే మహేష్ కుమార్ కుటుంబ సభ్యులు మాత్రము అతను ఎప్పటి నుంచో మద్యానికి బానిసై ఉండడము, దాంతోపాటు కూడా అతను జులాయిగా తిరుగుతుండడము, కొంతమందితో ఘర్షణ పడినటువంటి సందర్భంగానే తనకి సేఫ్టీగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో కత్తి జోబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. అదే సమయంలో బహదూర్పేటలో నిన్న సుధీర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఆయన దగ్గరికి సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళడం, అక్కడ టీడీపీ కార్యకర్తలు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేయడం తప్పుగా అర్థం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం తన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఒక్క ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో శ్రీకాళహస్తి వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారింది. అటు బొజ్జల సుధీర్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగిందనేటువంటి వార్త నిన్న అందరినీ కూడా కొంత భయభ్రాంతులకు గురి చేసింది. అసలు శ్రీకాళహస్తి పట్టణంలో కత్తి పెట్టుకొని అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఈ మహేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి చర్చ బాగా జరిగింది. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మాత్రము అతను మద్యానికి బానిసయ్యి బహదూర్పేటలో జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలోనే అతను సేఫ్టీ కోసం కత్తి జోబులో పెట్టుకున్నారు. అదే సమయానికి సుధీర్ రెడ్డి అక్కడికి రావడంతో సెల్ఫీ తీసుకోవడానికి అక్కడ వెళ్ళినటువంటి సమయంలో కత్తిని గుర్తించినటువంటి టీడీపీ కార్యకర్తలు అతన్ని వెంటనే పట్టుకోవడం జరిగింది. అక్కడ జరిగినటువంటి విషయం అదే తప్ప సుధీర్ రెడ్డి పైన అటెంప్ట్ చేయడానికో లేకపోతే సుధీర్ రెడ్డి పైన ఏ హత్యాయత్నం చేయడానికో రాలేదనేటువంటి విషయాన్ని మాత్రం పోలీసులు చెప్తున్నారు. కాకపోతే అతనిపైన ఒక కేసు అయితే నమోదు చేశారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి అతని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన అటు వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. కావాలనే నన్ను హతమార్చడానికి ఒక వ్యక్తిని పురిగొలిపాడని చెప్పి కూడా అటు బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తుంటే తమకేమీ సంబంధం లేకపోయినా ఎవరో ఒక వ్యక్తిని అక్కడికి వచ్చారనేటువంటి ఒక నెపంతో తమపైన అనవసరంగా నిందలను వేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా అటు బిఎఫ్ మధుసూన్ రెడ్డి వర్గం స్పష్టం చేస్తున్నారు. సో ఈ రకంగా శ్రీకాళహస్తిలో అటు అటెంప్ట్ టు మర్డర్ రాజకీయం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది.